అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్ను బ్లాగ్స్. నేనైతే ఈ వీడియో సండే రోజు అయితే తీసాను. ఇంకా పనులు ఉండడం వల్ల నేను ఎడిట్ అయితే చేయలేదు. ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటి ఆ రోజు స్పెషల్ అంటే బోనాలు అనమాట. సండే రోజు మా సైడ్ అయితే బోనాలు చేశారనమాట. మీ సైడ్ ఏ రోజు బోనాలు చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియోలోకే వెళ్ళిపోదాము. హలో అండి అందరికీ. ఈరోజు అయితే మా సైడ్ అయితే బోనాలు అనమాట. ఇంకా ఎలా చేసుకుంటాము ఏంటి అనేది చూపిస్తాను అనమాట. మార్నింగ్ అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము అనమాట. చూడండి నేను ఎలా రెడీ అయిపోయాను. నా శారీ ఇలా ఉందో చెప్పండి. ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. మా సైడ్ ఇంకా ఎలా చేసుకుంటారు ఏంటి, ఆఫ్టర్నూన్ ఏం వంటలు ఉంటాయి ఫెస్టివల్ రోజు అని చెప్పేసి నేను చూపిస్తాను అనమాట. నాకైతే ఏం లేదు, మేము అందరిలాగానే చేసుకుంటాం. కాకపోతే బోనం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. బోనం ఎత్తుతారు కదా, ఇంకా వాళ్ళు ఎలా మాకైతే ఆనవాయితీ అయితే లేదనమాట. అందువల్ల మేమైతే చేసుకుంటున్నాము. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ప్లీజ్. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా కొంచెం. నేనైతే ఈ కెమెరా సైడ్ చూస్తున్నాను సార్, నాకు ఏమనిపించట్లేదు. కానీ ఈ కెమెరాలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అయితే నాకు కొంచెం నన్ను ఈ కెమెరా సైడు మెల్లకన్నులాగా అనిపిస్తుంది అనమాట. అంటే అట్లా అంటే నాకు మెల్లకన్ను ఏం లేదు, కాకపోతే కెమెరాని నన్ను నేను ఒకసారి చూసుకోలేదు. అందుకే నాకు ఏమర్థం కాలేదు. ఇంకా స్టార్ట్ చేద్దామా మనం వంటలు? ఓకేనండి, ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏమేమి చేస్తాను నేను. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేయండి మరి. ఇక్కడ నేనైతే మటన్ అయితే క్లీన్ చేస్తున్నాను. 2 kgs మటన్, చాలా కొవ్వు ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా క్లీన్ చేసి మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాను. ఇదైతే కుక్కర్ అనమాట, కొత్తది అనమాట, స్టీల్ది. నేనైతే దీన్ని పైనుంచి కింద పడేసి హ్యాండిల్ అయితే ఊడగొట్టేశాను అనమాట. ఒక్కరోజు కూడా యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం. ఇంకా మటన్ వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుంది, మజా, కూల్ డ్రింక్స్, ఇంకా డ్రింక్స్ ఇంకా వేరే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా. ఇంకా తెలంగాణ సైడ్ అయితే చాలా హెవీగా ఉంటాయి అవి, ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే ఇంకా ఈ ఫెస్టివల్స్ అప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే మటన్ అయితే ఉడికిపోయిందనమాట. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇలా కలర్ రావాలంటే చాలా మందికి రాదు, కానీ కొంచెం రెడ్గా వస్తుంటుంది, అలా అయితే తినబుద్ధి కాదు. చూడండి బగారా రైస్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఒక 10 మెంబర్స్కి అయితే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా స్పెషల్ కదా అని చెప్పేసి మటన్ బగారా రైస్ అయితే చేసాము. ఇంకా చారు ఇలాంటివి, సాంబార్ లాంటివి చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. ఇక్కడ క్రిస్పెల్లో అయితే చాక్లెట్ అయితే తనైతే ఇచ్చింది, మళ్ళీ తనే కావాలని అడుగుతుంది. షేరింగ్ అంట అందులో. ఇంకా ముందుగానే నాకంటే ముందే తెచ్చేసుకొని తినేశారు. మళ్ళీ నాకు తీసుకొచ్చింది, ఇదిగో నీకు అని చెప్పేసి ఇచ్చింది. మళ్ళీ తర్వాతకి నాకు కూడా కావాలని అడుగుతుంది. ఎంత తెలివో కదా. ఇంకా అన్ని పనులు చేసుకొని తినేసరికి మాకైతే 4 అయింది, 4:30 అలా అయింది. ఇంకొంతసేపు కూర్చొని ఆ చాక్లెట్ తినేసి మళ్ళీ వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ చికెన్ అయితే అమ్మవారి దగ్గర కోసి తీసుకొచ్చారనమాట. అదైతే నేను ఈవినింగ్ వండేసాను. ఆఫ్టర్నూన్ మటన్ వండాను, ఈవినింగ్ చికెన్ వండాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను వండే వంటలకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను, పిల్లలకు పాలు పోద్దామని చెప్పేసి. మేమైతే నైట్ టైంలో చపాతీలే తింటాం. చపాతీ పిండి కొంచెం ఎక్కువైంది, గిన్నెనేమో సరిపోవట్లేదు. నేనేమో దాంట్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇలాంటి తిక్క పనులు అయితే బాగా చేస్తాను అనమాట. ఎందుకు పట్టదో చూస్తా, దాన్ని నా తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది అనమాట నా పని. ఇంకా అలాగా పట్టించేసాను అనమాట దాంట్లో పిండిని. ఇంకా టీ అయితే పెట్టేశాను, కొంచెం కూల్గా ఉంది వెదర్ అని చెప్పేసి. ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో 5 మెంబర్స్కి అయితే టీ అయితే కావాలన్నమాట. టీ అయితే పెట్టించేసాను. పెట్టడం అంటే స్టవ్ మీద పెట్టాను అనమాట. చూడండి చెప్పాను కదా, నేను చికెన్ చేసిన మటన్ చేసిన కలర్ అలా వస్తుందన్నమాట. ఆ కలర్ చాలా మందికి అయితే రాదు, కొంచెము ధనియాల పొడి ఎక్కువగా వేస్తే ఆ కలర్ అయితే వస్తుంది. ఈ టిప్ అయితే పాటించండి ఎవరికైనా. ఇలా కలర్ రావట్లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలా కలర్ వస్తే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టీ పైన ఇలా నురుగు వస్తుంది కదా, అలా నురుగు వచ్చిన తర్వాత చూడడానికి బాగుంటుంది కదా, అలా ఎంతమందికి తాగాలనిపిస్తుంది.
నాకెందుకో అది చూడగానే తాగాలనిపించింది అనమాట. అందుకే నేను కూడా పోసేసుకున్నాను టీ. ఇక్కడ నేను ఇన్ని పనులు చేస్తుంటే మా మహాతల్లి ఏం చేస్తుందో చూడండి. అన్నీ డీఐవై చేసుకుంటూ కూర్చుందనమాట. ఇంకా నాకు పని ఎక్కువ పెట్టాలి గదా! ఇంకా నేను కొంతసేపు టీ తాగుకుంటూ ఆమెతో టైమ్ స్పెండ్ చేసుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉన్నాననమాట. ఈ తులసమ్మ చూడండి ఎలా పెరిగిందో. నేనున్నాను మీ ఇంట్లో అని చెప్పేసి గుర్తు చేయడానికైతే నాకు రోజు కనిపిస్తూ ఉంటుందనమాట. నేనే చూస్తూ ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తులసమ్మని చూడగానే నాకు. చాలా పెద్దగా పెరిగింది గదా! నాకలా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇంత పొడుగుంటుందా అని. ఇంకా నేను మార్నింగ్ అయితే బాసనలవన్నీ తోమేశాను కదా! అలా పేర్చేసుకున్నాను ముందల చెట్ల దగ్గర. ఇవైతే ఆఫ్టర్‌నూన్ తోమినయనమాట. ఇంకా వాటర్ పోయేదాకా అలా పెట్టేసుకుంటాననమాట. లేకపోతే లోపల స్మెల్ లాగా వచ్చేస్తుందని నేను అంట్లు గిన తోమిన తర్వాత ముందల అలా పెట్టేసుకుంటాను. ఎండకు తడి ఆరిపోయిన తర్వాత వెంటనే ఇంట్లోకి తెచ్చేసుకుంటాననమాట. ఆరిపోయిన తర్వాత. ఇలా మడత రొట్టెలైతే చేస్తే మా ఇంట్లో చాలా బాగా తింటారు. మామూలు రొట్టెలు చేస్తే అసలు ఇష్టంగా తినరనమాట. ఎందుకో నాకు గూడా నచ్చదు. అందుకే మడత రొట్టెలైతే చేశాననమాట. మా ఇంట్లో మా పిల్లలు కూడా తింటారు. రొటీస్ కొంచెం పెద్దగయ్యారు కదా! అందుకే రొట్టెలు కూడా తినేస్తారనమాట. అదేనండి చపాతీలు, మడత రొట్టెలు, రొట్టెలని మా ఇంట్లో అంటారనమాట. అందుకే. రొట్టె అంటే వేరే ఉంటది. కానీ ఇది చపాతీ. మీకు తెలుసనుకోండి చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి ఈవినింగ్ టైమ్ అయితే టెంపుల్‌కైతే వెళ్ళేసొచ్చామనమాట. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బోనం ఎత్తిన తర్వాత బోనంలో ప్రసాదం ఉంటది కదా! అది మొత్తం ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తారనమాట. ఇంకా టెంపుల్‌కెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా! అందుకే ఇంకా ఈవినింగ్ కూడా టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. కొంచెము పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది టెంపుల్‌లో ఉంటే. ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఒకటే చాలా అలసిపోయాను. ఇంకా అవన్నీ చేసేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. ఈ మధ్యన కొంచెం బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది. ఏం చేయాలో కొంచెం హెల్ప్ చేయండి. ఏమన్నా సలహా ఇవ్వండి. అందుకే మళ్ళీ ఇంకొకసారి అయితే వచ్చామనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ అయితే కొంచెం బగారా రైస్ అయితే మిగిలిపోయింది. మటన్ కూడా మిగిలిపోయింది. ఇంకా ఎవరు అన్నం తింటారో వాళ్ళకి పెట్టేసి చపాతీస్ అయితే ఇంకా ఎవరు తింటారో వాళ్ళకి గూడా పెట్టేసి నేనైతే తినేసాననమాట. చాలా బావుంటుంది కదా! చపాతీ ఇంకా చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్‌లో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో